చూడండి, దేవుణ్ణి వశపరుచుకోవాలంటే స్తుతి ఆరాధన చాలా ఇంపార్టెంట్. ఇది షార్ట్ కట్ దేవుని దగ్గరికి వెళ్తాం. ప్రార్థించడం తర్వాత దేవుని వశపరుచుకోవటం వేరు. ఎందుకంటే బైబిల్ చెబుతుందిగా, ఇశ్రాయేలు స్తుతిస్తూ ఉండగా స్తుతుల మీద ఆసీనుడయ్యాడు. మనం కూడా గట్టిగా స్తుతిస్తే ఆయన కూడా స్తుతుల మీద ఆసీనుడు అవుతాడు. కాబట్టి వర్తమానంలోకి వెళ్దాం. మన మధ్య ఉన్నటువంటి సింగరకొండపాలెంలో పరిచయం చేస్తున్నటువంటి విల్సన్ గారు వచ్చి మరి వరకు వర్తమానాన్ని అందజేస్తారు. దయగల తండ్రి, దైవమైన నీ నామము కొందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభు. ఇదిగో నాయన, నీ పక్షమున ఈ దాసుడిలో వచ్చుండగా ప్రభు, బలమైనటువంటి శక్తి గల ఆత్మచేత నింపి ఈ దాసుని బోరగా వాడుకున్న ప్రభు, నిబిడలతో తేటగా, సూటిగా, స్పష్టంగా మాట్లాడమను. వినగల చెవులను, గ్రహించగల మనసుని బిడ్డలకు దయచేయండి. నీ నామానికి మహిమ గంట ప్రభావం తెచ్చుకోమని యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు నామములో అందరికీ నా హృదయపూర్వక వందనములు. ముఖ్యముగా అడ్వాన్స్ హ్యాపీ చెప్పండి క్రిస్మస్. అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్. దేవుని స్తోత్రం. దేవుని వాక్యం చదువుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి మనకు పరిచయమైనటువంటి వాక్య భాగమే యోహాను సువార్త. త్వరగా 3వ అధ్యాయం 16వ వచనం చదువుకుందాం అండి. దేవుడు లోకమును ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసం ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించను. ప్రార్థన చేసుకున్నాం. వాక్యం కోసం ప్రార్థన చేసుకుని కళ్ళు మూసుకుంది. గొడవ చేయొచ్చు. వచ్చిన వాళ్ళందరూ కూడా స్టేజ్ మీద వస్తారు. ఇప్పుడు మీరు వాళ్ళు అప్పుడు చూడండి ప్రశాంతంగా. కొంత సమయం వాక్యం చూద్దాం. ప్రార్థన చేసుకున్నాం. సర్వోన్నతుడా మీకు వందనాలు ఆయన, స్తోత్రములు. ఈ నిడమూరు గ్రామం ప్రేమించి విధాసులకు భారం పెట్టి ఇక్కడ జరిపిస్తున్న సేవనంతా బట్టి స్తుతిస్తున్నాం. సుదూర ప్రాంతమైనా కానీ ప్రభు, మీ సేవ నిమిత్తం మీరు ఎన్నుకున్నారు. మీకు వందనములు. చక్కగా ముందుగానే సెమీ క్రిస్మస్ ఆరాధన నేటి దినం ఏర్పాటు చేసుకొని పాటల్లో, ప్రార్థనలో, వాక్యములలో, స్కిట్స్ లో, సాంగ్స్ లో ప్రతి విషయంలో మీ సహాయం దయచేయండి. కొంత సమయం వాక్యం ద్వారా మీరు నాతో మాట్లాడండి ప్రభు. చదవబడిన లేఖన భాగంలో అర్థం, మర్మం మాకు అందరూ తెలియచేయండి. అల్పుడు నిన్న ప్రార్థన అర్పించి అంగీకరించండి. యేసయ్య నామములో ఇవన్నీ అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. గొడవ చేయబాకండి, మాట్లాడొద్దు మీరు, సరేనా? వాక్యం ఏమంటూ ఉన్నది? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించును. మన గిఫ్ట్ గా దేవుణ్ణి, యేసు ప్రభువును ఈ లోకమునకు పంపించాడు. ఒక బహుమానం. ఈ బహుమానం మన ఇంట్లో పెట్టుకుంటే పాడైపోతుంది, కానీ ఈ బహుమానం విలువ కలిగినటువంటిది. ఈ పాపముల నుంచి విడిపించాడు ఈ బహుమానం. ఏ బహుమానం అది? యేసయ్య బహుమానము. కనుక ఆ దేవుడు లోకం ఏం చేశాడు చెప్పాలి? ప్రేమించిన ఎంతో ప్రేమించాడు. అయితే మనం ఏం చేస్తున్నాం? అట్టి ప్రేమను మనం చూపుతున్నామా? మీరు అనుకోవచ్చు, దేవుడు గొప్పవాడు కదా, సర్వశక్తి కలిగినటువంటి దేవుడు కదా, ఆయన ఈ లోకములు ఎందుకు రావాలి? తన దూతలు ఉంటారు కదా, తన దగ్గర చాలా మంది ఉంటారు ఉండరా, మరి వారిని పంపించవచ్చు కదా అని చెప్పి మీకు డౌట్లు కూడా రావచ్చు. ఆయన సర్వశక్తి కలిగినటువంటి వాడు. ఆయన అక్కడే ఉండి ఆజ్ఞను జారీ చేసి మనందరం మార్చవచ్చు కదా అనే అనుమానం కూడా కొంతమందికి అని వచ్చి ఉంటుందని నేను అనుకుంటూ ఉన్నాను కదా ప్రియులారా. అయితే ఒక చిన్న విషయం చెప్తాను నేను. చిన్న విషయం బాగా వినండి. ఒక రాజు మంత్రి ఉన్నాడు. ఎంతమంది?
ఇటు వేసినప్పుడు మళ్ళీ ఇటు రావాలి. బాల్ ఇటు వేస్తే మళ్ళీ ఏమల్లి వచ్చి ఆట జరుగుతూ ఉంటుంది మన ఇద్దరం మధ్య. లేకపోతే సప్పగా ఉంటుంది. వినండి కొంచెం. రాజు మంత్రి ఉన్నాడు పిల్లలు. వాళ్ళిద్దరూ బోట్ షికారు చేస్తున్నారు, పడవ షికారు చేస్తున్న క్రమంలో రాజుతో మంత్రి మాట్లాడుతున్నాడయా, ఆయన దేవుడి గురించి చెప్తా ఉంటాడు, యేసు ప్రభు గురించే చెప్తా ఉంటాడు. దేవుడు మంచివాడు, సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, నిన్ను నన్ను మనందరం మార్చడానికి ఈ భూలోకంలోకి వచ్చాడు అని చెప్పంటే రాజు గారు అస్సలు వినడు. బాగా చాలా మంది చెప్పారు విన్నాం అని చెప్పి అసలు పట్టించుకోవట్లేదు. సరే వదిలేశాడు అని డౌట్ కూడా చెప్పాడు. ఇప్పుడు వచ్చిన డౌట్ కదా, ఏం డౌట్? ఆ దేవుడే ఎందుకు రావాలి? తన దగ్గర ఉన్నట్టు దూతలు పంపించవచ్చు కదా, ఆయన సర్వశక్తి కలిగినటువంటి దేవుడు కదా, నిన్ను నన్ను మనందరం మార్చే నిమిత్తమై తన దూతలు పంపించవచ్చు, మార్చవచ్చు కదా, ఆజ్ఞ జారీ చేయవచ్చు కదా అని చెప్పి రాజు మంత్రికి ప్రశ్న వేశాడు. సరే సైలెంట్ గా ఉన్నాడు. కొంతలో ఏం జరిగిందంటే అటువైపు నుంచి ఒక పడవ వస్తుంది. ఆ పడవలో రాజకుమారుడు ఉన్నాడు. అంటే ఎవరు? రాజుకి కుమారుడు. యువరాజు. ఏమన్నాడు? యువరాజు అలాగే పోటీ షికారు చేసుకుంటూ వస్తూ ఉన్నాడు. వస్తూ ఉన్నట్టు క్రమంలో ఆ యువరాజు కూడా గురి ఉంటాడు. మీరుండాలి ఇప్పుడు అతను కూడా గురి కొండ పడవ ఎక్కడే షికారు చేసుకుంటూ దమాను పెట్టి ఏడబడ్డాడు చెప్పాలి. ఎక్కడ పడ్డాడు? నేలలో పడిపోయాడు. ఈయన దగ్గర నుండి చూశాడు, కొంత దూరం నుండి చూశాడు. ఎవరు? వాళ్ళ తండ్రి గారిని రాజు చూశాడు. ఇక ఏ మామూలు మాటలు కమక దూకేశాడు. దూకేసి ఎందుకు ఇక్కడ చచ్చిపోవడానికి దిగాడా? చెప్పండి అమ్మా, ఎవరిని? తన కుమారుని రక్షించుకున్న నిమిత్తమా తండ్రి ఆ నదిలోకి దూకి కుమారుని రక్షిద్దామని వెళ్ళాడు. రక్షించుకొని వచ్చాడు. అప్పుడు మంత్రి అడుగుతున్నాడు రాజును, ఏమి నేను ఇక్కడ ఉన్నానుగా, మంత్రి నేనున్నానుగా, నాకు చెప్పొచ్చు కదా, ఇంకా చాలా మంది సైనికులు ఉంటారు కదా, వాళ్ళకి ఆజ్ఞ చేయొచ్చు కదా, నువ్వు ఎందుకు వెళ్ళావని చెప్పి రాజు ఈ మంత్రి ప్రశ్న వేశాడు. రాజు అన్నాడు, అయ్యా తండ్రి ప్రేమ కదా అంటయ్యా. ఏమన్నాడు? తండ్రి ప్రేమ కదా అంటయ్యా. అంటే ఎందుకు ఆయన దూకాడు? మంత్రి మీద నమ్మకం లేదా? చెప్పండి. సైనికుల మీద నమ్మకం లేదా? తన కుమారుడు రక్షిస్తారని లేకనే ఆయన దూకి రక్షించ. అలాంటి వాడే ఎవరు? యేసు ప్రభువు, తండ్రి అయినటువంటి దేవుడు. తన కుమారుని దేవుడు లోకమును ఎంతో ప్రేమించింది. ఆ ప్రేమే తండ్రి అయినటువంటి దేవుడు యెహోవా దేవుడు తన కుమారుని ఈ లోకమునకు ప్రకటించాడు. అయితే మనం ఏం చేయాలి? బాగుంది కదా, చాలా బాగుంది కదా, గొప్ప దేవుడు కదా, ప్రేమ కలిగిన దేవుడు కదా. అయితే మనం ఏం చేయాలి? దేవుడు మనం ఎవరు వింటలేదని చెప్పి తన దూతల ద్వారా ఒక మాట మాట్లాడించాడు. ఆ మాట చెప్పి ముగించుకున్నాం. లోకాసు వార్త, దయచేసి బైబిల్ తీయండి. లోకాసు వార్త 2వ అధ్యాయము 14వ వచనం చదువుకున్నాం. 13-14 ఎవరు చదువుతారు? మీలో నుంచే చదవాలి, అప్పుడు మీకు ఇంట్రెస్ట్ అని తెలుస్తుంది. చదవాలి. లోకాసు వార్త 2వ అధ్యాయం 13-14. వెంటనే ఏ సైన్య సమూహము? పరలోక సైన్య సమూహము. చెప్పమ్మా. ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు. ఎవరికి? అందరు చెప్పండి. ఆయనకిష్టులైన మనుషులకు. ఆయనకిష్టులైన మనుషులు గుర్తుపెట్టుకోండి. భూమి మీద ఏం కలుగుతుంది? సమాధానము కలుగును. ఎవరికి ఇష్టమైన మనుషులకి? ఆయనకి ఇష్టమైన మనుషులకు మాత్రమే భూమి మీద సమాధానం. ఇది ఎవరు చెప్పారు? పరలోక సైన్య సమూహము చెప్పింది. గుర్తుపెట్టుకోండి అని చెప్పి స్తోత్రం చేయొచ్చు, వెళ్ళిపోయారు. కనుక మనం ఏం చేయాలి? ఇప్పుడు చెప్పాలి.
ఏం చేయాలి? దేవుడు మనకు అనుగ్రహించాడు, యేసు ప్రభువుని అనుగ్రహించాడు, తన కుమారుని పంపించాడు. ఇందులో ప్రేమ ఉన్నది. మరి ఆ ప్రేమను, ఆ బహుమానం నిలబెట్టుకునే నిమిత్తమే ఆయన చెప్పినట్లు మనము వినాలి. ఆయనకి ఇష్టమైన మనుషులకు ఏముంటుంది? ఇక్కడ భూమి మీద ఏముంటుంది? సమాధానం ఉంటుంది. ఆయనకి ఇష్టం చేయకపోతే ఏమి ఉండదు. బైబిల్లో మరియమ్మ ఆయన ఇష్టం చేసింది, గుర్తుపెట్టింది. చేసిందా లేదా? చేసిందా లేదా? యవనస్తురాలు, కన్యక, దాదాపు 16 సంవత్సరాలు ఉంటాయి ఉండవు ఆ కాలంలో వివాహ వయసు. మా ఆమెకి ఎన్ని కోరికలు ఉంటాయి? ఉండవా? ఉంటాయా ఉండవా? దోత వచ్చి నువ్వు గర్భిణీ చెబితే ఎలా ఉంటుంది? ఆమె ఆశలన్నీ మొటమాయమైపోయాయి. పెళ్లి కాకుండా గర్భము ఇదేంటి? కానీ అప్పుడు ఏమన్నా ఉందంటే, లూకా సువార్త 1వ అధ్యాయము 38వ వచనం. ఈ దూతంతో కూడా మనకు తెలిసి విషయాలన్నీ మనం ఎప్పుడు వింటా ఉంటాం, అయ్యగారి ద్వారా వింటా ఉంటాం, క్రిస్మస్ రోజులు వింటా ఉంటాం, ఈ సువర్తమానం వింటా ఉంటాం. మరి ఎలా చేసింది, యేసేపు ఎలా చేశారు, దూతలు ఎలా చేశారు, జ్ఞానులు ఎలా చేశారు, గొర్రెల కాపులు ఎలా చేశారు. వీళ్ళందరూ కూడా 5 ఎవరు? మరియమ్మ, యేసేపు, 3 జ్ఞానులు, గొర్రెల కాపరులు, ఇంకెవరు? దూతలు. వీరందరూ కూడా దేవుని ఇష్టం చేసినటువంటి వారు కనుక ఈ లోకంలో దేవుడు వచ్చాడు. మనము కూడా ఆయన ఇష్టం చేస్తూ, చదవండి వాక్యం ముగిస్తాను, 38వ వచనం. అందుకు మరియా, ఇదిగో ప్రభువు దాసురాలను. ఎవరు మాట చొప్పున? అది నీ మాట చొప్పున నాకు జరుగుడుగా కానీ ఆయనను అంతటా దూత ఆమె దగ్గర నుండి, దూత ఏదైతే చెప్పిందో ఆ మాట ప్రకారమే జరుగుడుగా కానీ. ఇది ఎంత కష్టమైన పని. వివాహం ప్రధానమైందంటే గర్భిణి వచ్చిన 9 నెలలు ఎంత మంది చేత ఆమె ఎన్ని సూటిపోటి మాట్లాడిపించుకున్నాడు. నువ్వు పడతావా మాట? అమ్మా, ఈ రోజుల్లో అది చూడండి. అబ్బో, ఆ రోడ్ నాకు కలిపి ఎంతమంది సూటిపోటి మాటలన్నీ హింసిస్తారు. 9 నెలలు భరించింది. అలాగే భర్త ఆయనకు యేసేపు కూడా అవమానాలు పడ్డాడు. అవమానం పడి రాత్రి విడిచిపెట్టాలని, రహస్యంగా పెట్టాలని ఆలోచన చేశాడు. దూత చెప్పిన మాట విన్నాడు, దేవుడు చెప్పిన మాట. జ్ఞానులు ఉన్నారు, దూతలు ఉన్నారు, గొర్రెల కాపరులు ఉన్నారు. మనకు లేదు. సంవత్సరాలు వస్తున్నాయి. అయ్యగారు కష్టపడి స్టేజీలు వేస్తున్నాడు, ఈ పిల్లల్ని తీసుకొచ్చి స్కిట్స్ ద్వారా చూపిస్తున్నాడు, పాట ద్వారా చూపిస్తున్నాడు. ఏ మాత్రం మార్పు లేదు. చెప్పండి, దేవుడు మార్పు కోరుకుంటున్నాడు పిల్లరా. కాబట్టి మనం ఏం చేయాలంటే, ఆయన ఇష్టం చేసే వాళ్ళంగా ఉంటే అదే క్రిస్మస్. ఇంకా అంతకంటే ఏం లేదు. క్రిస్మస్ సంవత్సరానికి ఒకసారి కాదు, నీ హృదయం బాగుంది. ప్రతి ఆదివారం వస్తే అదే క్రిస్మస్. అంతకంటే క్రిస్మస్ ఇంకోటి లేదు. నీ హృదయంలో చెడును కలిగించి వేసుకొని ప్రతి ఆదివారం దేవుడి సన్నిధికి వచ్చి ప్రార్థన చేసుకుంటూ నువ్వు పరిశుద్ధంగా జీవిస్తే, పవిత్రంగా జీవిస్తే అంతకంటే క్రిస్మస్, రోజు క్రిస్మస్ ప్రియులారా. ఈ ఒక్కరోజు అనుకోవడం కాదు. కాబట్టి ఆయన ఇష్టం చేసే వాళ్ళని మనం అందరూ ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడి వాక్యమును దీవించునుగాక. ప్రార్థన చేసుకున్నాం. నోరు చేసి ప్రార్థన చేయండి. ఎంతమంది ఇష్టం చేస్తావా? దేవుడు ఇష్టం చేస్తావా? దేవుడు తన కుమారుని అనుగ్రహించాడు. ఎంత ప్రేమ మన పట్ల చూపించాడు. నేను మనందరూ మారాలని చెప్పి ఈ విధంగా సంతోషపడి ఆనందభరితంగా ఉండాలని చెప్పేసి దేవుడు మన పట్ల ఆశ కలిగి నడుపుతున్నారు. నోరు చేసి ప్రార్థన చేయి. మరియమ్మ దేవుని ఇష్టం చేసింది, యేసేపు దేవుని ఇష్టం చేశాడు. దూతలందరూ దేవుని మాటలు విన్నారు. జ్ఞానులందరూ కూడా 1650 కిలోమీటర్లు ప్రయాణం చేసి రాత్రి అనక, చలి అనక, పగలనక కష్టపడి ఆ చుక్కను చూసి దేవుని కనుగొన్నాడు. మరి నువ్వు కనుగొంటున్నావా? దేవునికి ఈ హృదయంలో స్థానం ఇస్తున్నావా? ఈ రాత్రి దేవుడు అడుగుతున్నాడు. ఏదో ఆచారం అలవాటు నేర్చుకోవడం కాదు, కానీ ప్రభువును నువ్వు ప్రతిమాలు నోరు చేసి ప్రార్థన చేయండి. ప్రభు నన్ను క్షమించు అయ్యా, మీ వాక్యాన్ని బిడ్డలందరూ మీరు దీవించండి. నా ప్రభు ప్రతి ఒక్కరి హృదయం కలిగిపోవాలి. మరియమ్మ చేసిన ఇష్టంగా, యేసేపు చేసిన ఇష్టంగా, వీరందరూ ఇష్టం చేసే ప్రభు సమాధానంగా ఉన్నారు.
మేము కూడా మీ ఇష్టం చేస్తే భూమి మీద సమాధానం కలుగునుగా కానీ సర్వోన్నతమైన స్థలములలో పరలోక సైన్య సమూహం వచ్చి ప్రభా మాట్లాడలేదు ఆయన మీ ఇష్టం చేసేవారుగా సంఘము మేమందరం కూడా ఉన్నట్టు సహాయం చేయమని ప్రయాసపడుతున్న సంఘ కాపరిని కుటుంబ బిడ్డలందరినీ దీవించమని తదుపరి కార్యం అంతటా మీరు నడిపించమని మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసయ్య నామములో ఇవన్నీ అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్. అందరికి మరోసారి చెప్పండి హ్యాపీ క్రిస్మస్. స్తోత్రం.